హాయ్ ఫ్రెండ్స్. ఈ చిట్టి తల్లిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా జాలేస్తుంది కదా! పాపం ఎలా భిక్షాటన చేస్తుందో చూడండి. ఇంటింటికి తిరిగి దీనంగా ఎలా యాచిస్తుందో చూడండి. అంటే ఆమె చేతిలో ఉన్న ఆ డోలును వాయించుకుంటూ అదో వృత్తిగా అన్నం అడుక్కుంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఊరంతా చుట్టాలంటి వాళ్ళు. ఎందుకంటే అందరి ఇళ్ళలకు వెళ్ళి అడుక్కొని తింటూ ఉంటారు. అందరి ఇళ్ళలకు చుట్టాలులాగా వెళ్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ వల్ల ఇంటింటికి కల వస్తుంది. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ఓ సందడి చేస్తుంటారు. భిక్షగాళ్ళు ఇంటికి రావడం అంటే ఓ సందడి చుట్టాల్లా ఉంటుందని నా అభిప్రాయం. ఇంటికి కాదు ఊరికే ఒక సందడి తెస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇదొక అల్లరి, ఇదొక అలజడిలా ఉంటుంది. కాబట్టి భిక్షగాళ్ళు అనేవాళ్ళు ఓ అతిథుల్లా అనిపిస్తూ ఉంటారు. ఈ చిట్టి తల్లిని చూస్తే ఎంత దీనంగా, ఎంత దీనంగా యాచిస్తుందో చూడండి పాపం. ఎంత ఆకలి వేస్తుందో, ఎంత అనాథనో. ఆ! మనలాగా భూములు, ఇల్లు, జాగాలు, ఉద్యోగాలు, ఆస్తులు లేక ఎలా యాచిస్తుందో చూడండి. చూస్తేనే జాలేస్తుంది కదా! ఈ చిట్టి తల్లిని చూస్తుంటే నాకైతే. భిక్షాటన అనేది భారతదేశంలోని ఒక సాంప్రదాయం. హిందూ ధర్మంలో ఒక భాగం. భిక్షాటన అంటే అడుక్కోవడం కాదు. భిక్షం వేయడం అనేది పుణ్యంలో భాగం. కానీ పుణ్యంలో భాగమైన ఈ భిక్షాటనను పుణ్యక్షేత్రాల దగ్గర జరగనీయకుండా భిక్షగాలను తరలిస్తున్నారు, వెళ్ళగొడుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సాంప్రదాయానికి, హిందూ ధర్మానికి ఆనవాళ్ళైన మన హిందూ దేవాలయం దగ్గర యాచకులను అడుక్కోకుండా గుడికి వాళ్ళు భంగం కలిగిస్తున్నారు, భక్తులకు భంగం కలిగిస్తున్నారు అనే పేరుతో వాళ్ళను వెళ్ళగొడుతున్నారు. దూరంగా తరలిస్తున్నారు. ఎందుకంటే దిక్కులేని వాళ్ళు అనాథలే ఇలా భిక్షాటన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను పోషించడం అనేది మన హిందూ ధర్మంలో భాగం. ఎందుకంటే దిక్కులేని వారికి, అనాథలకు దానం, ధర్మం చేయడం వల్ల పుణ్యం వస్తుందని మన హిందూ ధర్మం బోధిస్తుంది. అలాంటి పుణ్య కార్యక్రమమైన ఈ భిక్షాటనను మన వాళ్ళకి దూరం చేసి ఆలయాల దగ్గర భిక్షగాలను లేకుండా చేయడం శోచనీయం. అలాగే రోజు రోజుకు భిక్షగాళ్ళకు ఈ దాన ధర్మాలు చేయడం అనే సాంప్రదాయాన్ని కూడా మన వాళ్ళు మర్చిపోతున్నారు. ఇది బాధాకరమైన విషయం. కాబట్టి ధర్మం చేయండి. మన ధర్మాన్ని పరిరక్షించండి.